హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రయీ టెక్. ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ వీడియోస్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికన్నా ముందు అసలు షెడ్యూల్ వల్ల ఏంటి ఉపయోగం? పెద్ద పెద్ద యూట్యూబ్ క్రియేటర్స్ కూడా పలానా రోజు పలానా టైంకి వీడియోస్ పబ్లిష్ అవ్వాలని కూడా షెడ్యూల్ చేస్తూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటంటే మనం ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు ఆ టైంకి సిస్టమ్ ముందు ఉండకపోవచ్చు, లేకపోతే మొబైల్లో ఉండకపోవచ్చు, ఆర్ మనకి ఏదైనా వర్క్ వచ్చి ఉండొచ్చు. ఆ టైంలో మీ షెడ్యూల్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీడియో షెడ్యూల్ చేయడం వల్ల ముందుగానే మనం పర్టికులర్ టైంకి వీడియోస్ రిలీజ్ అవుతుంది. అండ్ షెడ్యూల్ వల్ల ఇంకా ఉపయోగం ఏంటంటే యూట్యూబ్ అల్గారిథం ఏదైతే ఉందో మీ అప్లోడ్ చేసిన వీడియోని ప్రాసెస్ చేస్తుంది. ఏ కేటగిరీ ఆఫ్ యూజర్స్కి ఫీడ్ పుష్ చేయాలి ఆర్ ఇంప్రెషన్స్ ఇవ్వాలి, రైట్ పర్సన్ ఆర్ రైట్ టార్గెటెడ్ ఆడియన్స్కి పంపించినప్పుడే మాత్రమే మనకి వ్యూస్ వస్తాయి. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను షెడ్యూల్ చేసిన వీడియోస్ ఆర్ ప్యాటర్న్ మార్చినప్పుడు నా వ్యూస్ పడిపోయి ఆటోమేటిక్గా కొన్ని రోజులకి మళ్ళీ ప్రాసెస్ జరుగుతుంది, వ్యూస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. షెడ్యూల్ వల్ల మన పర్టికులర్ టైంకి పబ్లిష్ చేయడమే కాకుండా మనకు వ్యూవర్షిప్ పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి అన్నమాట. సో షెడ్యూల్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి youtube.com అనే వెబ్సైట్కి వెళ్ళాలి. ఒక్కసారి మీరు ఆటో లాగిన్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీ ఐకాన్, మీ లోగో కనిపిస్తుంది. అక్కడ యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి జనరల్గా మీరు ఎలా అయితే అప్లోడ్ చేస్తారో క్రియేట్ దగ్గర వెళ్ళి అప్లోడ్ వీడియోస్ని క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్ ఎక్కడైతే ఉంటుందో, మీ వీడియో ఫైల్ ఎక్కడైతే ఉంటుందో ఆ డెస్టినేషన్కి వెళ్ళి అప్లోడ్ చేయండి. సో డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలన్నది మేము ఆల్రెడీ వీడియో చేస్తాం. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ ChatGPT యూస్ చేసుకొని చేయండి. నెక్స్ట్ మీకు థంబ్నెయిల్ క్రియేట్ చేసుకుని ఉంటే జనరల్గా మీరు క్రియేట్ చేసుకున్న థంబ్నెయిల్ని అటాచ్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. అండ్ స్క్రీన్స్ ఎలా ఇవ్వాలన్నది మేము ఆల్రెడీ వీడియో చేసాం. సో ఎండ్ స్క్రీన్స్ వీడియోని కూడా చూడండి. ఆ తర్వాత ఈ సెక్షన్కి వెళ్తే ఇక్కడ పబ్లిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కింద షెడ్యూల్ అని ఉంటుంది. షెడ్యూల్ ఏ డేట్లో మీరు షెడ్యూల్ పెట్టుకోవాలనుకుంటున్నారు అన్నది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఏ టైంలో మీ వీడియో రిలీజ్ చేయాలి, పబ్లిక్ అవ్వాలి అన్నది కూడా మీరు ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైం జోన్ కూడా ఉంటుంది. అంటే US టైం జోనా, ఇండియన్ టైం జోనా అన్నది కూడా మీరు మార్చుకోవచ్చు. దెన్ నెక్స్ట్ షెడ్యూల్ అని క్లిక్ చేస్తే మీ వీడియో షెడ్యూల్ అయిపోతుంది. సో ఆ పర్టికులర్ డేట్, ఆ పర్టికులర్ టైంలో మీ వీడియో పబ్లిక్ అవుతుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.